పూరి జగన్నాథ స్వామి వారి ఆలయం గురించి చెప్పగానే జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్రమ్మ మనకు గుర్తొస్తారు. కానీ ఈ క్షేత్రంలోనే ఉన్న అత్యంత గొప్ప రహస్యం విమలాదేవి శక్తిపీఠం. అవును, పూరి కేవలం వైష్ణవ క్షేత్రం మాత్రమే కాదు, అది 51 శక్తి పీఠాల్లో ఒకటి కూడా. సతీదేవి నాభి భాగం పూరిలో పడిందని ఓ విశ్వాసం. అందుకే ఇక్కడ విమలాదేవి శక్తిపీఠం ఏర్పడింది. ఇప్పుడు మీరు ఒక విషయం వింటే నిజంగా ఆశ్చర్యపోతారు. పూరిలో తయారయ్యే ప్రసాదం ముందుగా జగన్నాథ స్వామికి సమర్పిస్తారు. కానీ అది వెంటనే మహాప్రసాదం కాదు. ఆ నైవేద్యాన్ని విమలాదేవి అమ్మవారికి కూడా సమర్పించిన తర్వాత మాత్రమే అది మహాప్రసాదంగా మారుతుంది. పూరి క్షేత్రానికి శక్తి విమలాదేవి అని చెబుతారు. పురాణ కథనాల ప్రకారం జగన్నాథ ఆలయం నిర్మించబడక ముందే ఈ ప్రాంతంలో విమలాదేవి ఆరాధన ఉండేదని చెబుతారు. అందుకే అమ్మవారిని పూరి క్షేత్రానికి అధిష్టాన దేవతగా భావిస్తారు. నవరాత్రుల సమయంలో అయితే దేశం నలువైపుల నుంచి భక్తులు, తాంత్రిక సాధకులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఎందుకంటే విమలాదేవిని కేవలం దుర్గాదేవి రూపంగానే కాదు, ఆదిశక్తి స్వరూపిణిగా కూడా ఆరాధిస్తారు. జగన్నాథుడు ఆ క్షేత్రానికి హృదయం అయితే విమలాదేవి ఆ క్షేత్రానికి ప్రాణశక్తి. అందుకే పూరికి వెళ్లిన వారు జగన్నాథుడి ఆశీర్వాదంతో పాటు విమలాదేవి అనుగ్రహాన్ని కూడా పొందాలని పెద్దలు చెబుతారు. మరి మీరు పూరి వెళ్ళినప్పుడు విమలాదేవి అమ్మవారిని దర్శించుకున్నారా? దర్శించుకుంటే కామెంట్లో తెలియచేయండి. లేకపోతే ఈసారి పూరి వెళ్ళినప్పుడు అమ్మవారిని ఖచ్చితంగా దర్శించుకోండి. ఆలయ ప్రాంగణం లోపలే అమ్మవారి క్షేత్రం ఉంటుంది.